మా అక్కని ఎవడో అవమానం చేస్తున్నాడు, ఇదేంద్రా నాయన అంటే వాడిని చంపేశారు. పిల్లగాన్ని, 12 ఏళ్ల పిల్లగాన్ని చంపేశారు. అయ్యా నాకు జీతం ఇయ్యంటే కారు డ్రైవర్ ఒక ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేశారు. ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తే ఒక సారా విధానంలో, మద్యం విధానంలో ఏం చేస్తుంది? ఈ ప్రభుత్వం విచ్చలవిడిగా వ్యవహరిస్తోంది, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఒక మద్యం తాగే వ్యక్తి చిత్తూరు జిల్లాలోనే మాట్లాడితే ఓం ప్రకాశం చంపేశారు. అలాంటి మీరు మీ పాలన మీద విరక్తి చెంది విసిగిపోయి వేసారిపోయి ప్రజా పాలన కోరుకుని జూన్ 4న ఒక అద్భుతమైనటువంటి తీర్పు వెలువడితే ఆ తీర్పు కోసం ప్రజలందరూ కళ్ళలో ఒత్తిలేసుకొని ఎదురు చూశారు. ఎప్పుడు జూన్ 4 ఉదయం వస్తుందా, ఎప్పుడు కౌంటింగ్ ప్రారంభమవుతుందా, ఎప్పుడు ఆ దుర్మార్గుడు రాక్షసుడు పాలన నుంచి తప్పుకున్నాడు అన్నటువంటి ప్రకటన వెలువడుతుందని ఆసక్తిగా ఎదురు చూసిన రోజు ఆంధ్రప్రదేశ్ ప్రతి ఇల్లు, ప్రతి గడప చిరునవ్వుతో పులకించిన రోజు అది. అంతెందుకు మీ తల్లి చెల్లి కూడా చిరునవ్వుతో పులకించిన రోజు అది. ఆ రోజుని అపహాస్యం చేయాలనుకుంటారా? వాడెవడో మా ఊర్లో ఒక సామెత ఉంది, తాగే నీళ్ళలో దడ్డు గడిగిపోయేవాడు అంటప్పుడు. అలా ప్రజా జీవితంలో, ప్రజాస్వామ్యంలో, ఎన్నికల విధానంలో ఉండి కూడా ఈ వ్యవస్థలన్నింటినీ అవమానించడం కాదా? ఈ వ్యవస్థల ద్వారా ప్రజల్లో ఒక మనిషిగా నిలబడి, ఒక నాయకుడిగా చెప్పుకొని, ఒక మాజీ ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నటువంటి నువ్వు ప్రజల తీర్పు పట్ల చేస్తున్నటువంటి హేళన మాటలకు ప్రజలు మరింత గుణపాఠం చెప్తారు. కొన్ని వేల మంది ఉద్యోగులు, కోట్ల మంది ఓటర్లు, కోటాను కోట్ల మంది వీక్షకులు ఓట్ల విధానంలో ఓట్లేస్తే ఆ తీర్పుని అవహేళన చేస్తావా? ఇది మంచి పద్ధతి కాదు. కాలం చెల్లింది, మీకు మీ పార్టీకి కాలం చెల్లింది. ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు. ప్రజలు చాలా చాలా తెలివైన వాళ్ళు. నీ డైవర్షన్ పాలిటిక్స్ కి, నీ కన్నింగ్ పాలిటిక్స్ కి, నీ తలతెక్క పాలిటిక్స్ కి, నీ అహంకారపూరితమైనటువంటి పాలిటిక్స్ కి ప్రజలు ఎప్పుడూ సమాధి కట్టేశారు. అరుంధతి సినిమాలో పాశుపతిని సమాధిలో గట్టి పెట్టినట్టు గట్టి పెట్టేశారు. నువ్వు ఎగబడినా, నువ్వు ఇంకేమైనా చేసినా ఆ సమాధిలోంచి రావడం అసంభవం. అధికారం అన్నది నీకు కళ. ఇన్ని కాదు ఇంకిన్ని కుట్రలు చేసినా ఆఖరికి ఓట్లేసే ప్రజల్ని అవమానిస్తావా? ఎవరి ఓట్ల ద్వారా నువ్వు అధికారంలోకి రావాలో వాళ్ళనే అవమానిస్తావా? జూన్ 4 ఏం జరిగింది? ఎందుకు వెనుకోడు అంటే ప్రజలు నీకు వెనుకోడు పొడిచారా? అంటే నీ ప్రజలు నువ్వేమనుకుంటున్నావు? ఓటర్లను నువ్వేమనుకుంటున్నావు? కాబట్టి నువ్వు ప్రజలను అవమానపరుస్తా రోడ్ల మీదకి వస్తావా? ఓటర్లు నిన్ను ఓడించినందుకు ఓటర్లను తిడుతూ ఓటర్ల మీద వెన్నుపోటు పొడిచారు నన్నని చెప్పి ఓటర్లను అవమానిస్తావా? చేసుకునే పద్ధతి రాజకీయాల్లో ఇంత దిగజారుడుతనం మంచిది కాదని జగన్మోహన్ రెడ్డి గారికి సూచిస్తున్నాం. నేను ఇంకా మిగతా నాయకులందరూ కూడా ఒకటే చెప్తున్నా, మీరు ప్రజలను అవమానిస్తున్నారు, ఓటర్లు అవమానిస్తున్నారు. మీకు ఓట్లేయలేదని, ఇతరులు గెలిపించారని మాకు వెన్నుపోటు పొడిచారు అని చెప్పి ప్రజల ముందుకు వచ్చి తగుదునమ్మా అని ప్రజల కోసం మాట్లాడుతున్నట్టు ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలు పొడిచినటువంటి పోటు గురించి మీరు మాట్లాడతారా? నాకు తెలిసి భారతదేశంలోనే కాదు, సుమారుగా 40-50 దేశాల్లో ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్య దేశాలు, అధ్యక్ష పాలన సాగుతున్నటువంటి దేశాలు 40-50 ఉంటాయి. సుమారు 200 దేశాలు ఈ భూమండలం మీద ఉంటే ఈ 200 దేశాల్లో అధ్యక్ష పాలన ఉన్న
లేదంటే రాజరిక పాలన ఉన్నా, లేకపోతే ప్రజాస్వామ్య డెమోక్రటిక్ సెటప్ లో 2-3 రకాలు ఉన్నటువంటి పాలన కొనసాగుతున్న ఫెడరల్ సిస్టమ్ ఉన్నటువంటి దేశాల్లో ఉన్న ఏ దేశంలో కూడా ప్రజలని అవమానపరిచినటువంటి రాజకీయ నాయకుడు లేడు. ఇదేం పరిపక్వత ఇది? ఆ పార్టీలు ఎవరు లేరా? అతనికంటే మూర్ఖత్వం. మరి మిగిలిన వాళ్ళకు కూడా చాలా సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మూల పనిచేయదా? ఎక్కడ ఉండదు. వారు ఓట్లేసి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మాకు పోటు పొడిచారా మీరు అని చెప్పి రోడ్ల మీదకి వస్తారా? ఎంఆర్ఓలకి, కలెక్టర్లకి ఏమైనా వినతి పత్రం ఇస్తారు మీరు? వెన్నుపోటు పొడిచారు ప్రజల్నే కాబట్టి వాళ్ళకి ఏమి ఇయ్యద్దంటారా? వాళ్ళు వెన్నుపోటు పొడిచారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? దేనికోసం? మతి భ్రమించిందా? అధికారం పోగానే అహంకారం నెత్తికెక్కి ఆడిన ఆటలకి మతిపోయి, మతి భ్రమించి చంచలత్వంతో రాజకీయాలు చేస్తున్నారా? రేవెత్తి పత్రం ఇస్తారు. ప్రజలు మిమ్మల్ని ఓడిస్తే ప్రజల మీద కక్ష కడతారా? ప్రజలను అవమానిస్తారా? ఓటర్లను అవమానిస్తారా? ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయంగా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏవైనా తప్పులు చేస్తే ప్రశ్నించండి. ప్రజలకు మంచి చేయకపోతే నిలదీయండి. అంతేగాని డ్రామాలతో, కట్టుకడతలతో, పెట్టకథలతో అధికారంలోకి రావడం అనేది కళ.